అసలే ఆయన కాస్త స్ట్రిక్ట్ అధికారి. దానికి తోడు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. ఇక అధికారుల కష్టాలు చూస్తే అంతా కాస్త షాక్ కాక తప్పదు. అతిథులకు ఆయనను పరిచయం చేసేందుకు రిటైర్డ్ అధికారి ప్రయత్నం కాస్త బెడిసికొట్టి పార్టీలో చర్చగా మారిపోయింది. ఎప్పుడు ఫోన్ పట్టి ఫోటో తీయని సీనియర్ ఇంజనీర్లు కూడా ఈరోజు వివిధ యాంగిల్స్ లో ఆయన ఫోటోను క్లిక్ అనిపించి తమ మార్కును బదిలీ చేసుకుంటుంటే అంతా ఆశ్చర్యపోయి ఆయన ఈయననినా అంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఆయన అసలే అంత ఈజీగా టైం ఇవ్వరు అనుకుంటే ఈరోజు ఆయన సమయం ఇవ్వడంతో ఒక తీపి జ్ఞాపకంగా బోర్డు ఉద్యోగులంతా ఆయనతో ఫోటోషూట్ మొదలుపెట్టారు. ముఖ్య అతిథుల ముచ్చటేమిటి కానీ ఈ సీఈఓని నేడు మాకు ముఖ్య అతిథిగా అన్న రకంగా అధికారులు సందడి చేశారు. భయమో అభిమానమో, భయంతో కూడిన ప్రేమతో కూడిన అభిమానమో కానీ నేటి అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకల్లో బోర్డు అధికారుల సందడి కొత్తగా కనిపించింది. సీఈఓ కోసం అధికారుల కష్టాలు. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఏసీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బోర్డు పరిధితో పాటు జంట నగరాల్లో ఉన్న అతిపెద్ద విగ్రహంగా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహం పికెట్ పార్క్ లో ఏర్పాటైంది. అటల్ బిహారీ వాజ్పేయి పార్కుగా నామకరణం కూడా జరగగా ఇక ఈ రోజు జయంతి వేడుకలకు అంగరంగ వైభవంగా కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కాగా అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావులు హాజరు కాగా స్థానిక మహంకాళి జిల్లా నాయకులుగా జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్, బోర్డు నామినేటెడ్ సభ్యులు బానక నర్మదా మల్లికార్జునులు కార్యక్రమం విజయవంతంపై దృష్టి పెట్టారు. ఇక కార్యక్రమానికి వచ్చిన అతిథులు విగ్రహానికి నివాళులర్పించడం, మాజీ ప్రధాని వాజ్పేయి ఖ్యాతిని అందరికీ తెలియజెప్పడంతో పాటు ఆయన విగ్రహాలు మరిన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ గవర్నర్ తన స్పీచ్ ను కూడా అందించారు. ఇంతవరకు బాగానే ఉంది. కార్యక్రమం విజయవంతం కాగా కార్యక్రమం విజయవంతంలో మాత్రం బోర్డు అధికారులది కూడా ముఖ్య పాత్రే కాగా అసలే అత్యంత ముఖ్య కార్యక్రమం కావడంతో మొదటిసారి అందరితో కలిసి కార్యక్రమంలో సీఓ అరవింద్ కుమార్ ద్వివేది పాల్గొన్నారు. అసలు కాస్త ముక్కుసూటిగా ఉండే అధికారి కావడంతో ఎక్కడ తప్పులు తొలగకుండా ముందుగానే సీనియర్ జూనియర్ ఇంజనీర్లతో పాటు వివిధ విభాగాల అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవ్వగానే రాజకీయం కోసం స్వచ్ఛంద విరమణ తీసుకున్న పరశురాం ఎంతైనా తమ సీఈఓ అంటూ ముందుకొచ్చి ఆయనను రిసీవ్ చేసుకోవడంతో పాటు యూనియన్ నాయకుడిగా ఆయనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ కు పరశురాంకు మధ్య చిన్న మాట పెరిగి నువ్వెవరు అంటూ అనుకునే పరిస్థితికి రాగా నన్నే గుర్తుపట్టకపోతే ఇక అధ్యక్షుడిగా మీరు ఎవరిని గుర్తుపడతారంటూ కాస్త చురకలు పరశురాం అంటించడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలగజేసుకుని మాటల యుద్ధానికి ఇక తెరపడింది. అప్పటికే ఒక్కో అతిథిగా వస్తూ ఉండడంతో ఒక్కొక్కరిని రిసీవ్ చేసుకోవడానికి బానుక నర్మదా మల్లికార్జునతో పాటు సీఓ అరవింద్ కుమార్ ద్వివేది మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చం ఇచ్చి సెలవు కప్పి సన్మానించగా ఒక్కొక్కరు వచ్చే కొద్దీ అంతసేపు ఒక సీటుకే పరిమితమైన సీఓ కాస్త సీట్లు మారుతూ చివరి వరకు వెళ్లాల్సి వచ్చింది. అసలే పార్కు కావడంతో కాస్త కీటకాల గోలా కూడా ఎక్కువ అనుకుంటే వచ్చే నేతలంతా ఆయన మీద పడ్డట్టుగా పక్కనే ఉన్న నేతలతో మాట్లాడేందుకు ఆయన మీద నుంచి వెళ్తున్న పరిస్థితి కాగా ఇక వారి దాడిని తట్టుకోలేక ఆయన ఆ కుర్చీ ఇచ్చేసి పక్కకు తప్పుకున్నారు. అతిథులు మధ్యలో వెళ్లే చెప్పే అవకాశం ఉండడంతో ఇక అధికారులు కూడా సైలెంట్ గా ఉండగా ఇక అంతమంది అతిథులు వచ్చిన తర్వాత రెండో వరుసలో కూర్చొని కార్యక్రమం విజయవంతం కాగా మొత్తానికి కార్యక్రమం విజయవంతం కావడంతో ఇక అధికారులు నిట్టూర్చారు. కార్యక్రమం ముగిసిన వెంటనే కొందరు అధికారులు ఆయనతో ఫోటో దిగేందుకు పోటీ పడగా ఇక ఆయన కూడా ఓకే అనడంతో సీనియర్ ఇంజనీర్లు ఫోటోగ్రాఫర్లుగా మారిపోయి అలా క్లిక్ అనిపిస్తూ సూపర్ అంటూ సంతోషపడ్డారు. అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాట్లో నేతలతో పాటు అతిథుల సహకారం కూడా ఉండగా ఇక పరశురాం కష్టాలు ఒక మాదిరి అయితే ఇంజనీర్ల కష్టాలు మరో రకంగా అన్నట్లు మారిపోగా మొత్తానికి నేతలు అధికారులు కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయగా అటల్ బిహారీ వాజ్పేయి కార్యక్రమం ఒక కేర్ ఆఫ్ కంటోన్మెంట్ అన్నట్టుగా మారిపోయి రాష్ట్ర నాయకులతో పాటు గ్రేటర్ నాయకులంతా నేడు పికెట్ పార్క్ లో సందడి చేయగా కంటోన్మెంట్ బీజేపీ శ్రేణులంతా వారికి ఆహ్వానం పలికి ఆతిథ్యాన్ని అందించాయి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి మౌండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, డివిజన్ ప్రజలకు, క్రైస్తవ సోదరిమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. శాంతి ప్రబోధకుడు ఆ యేసు ప్రభు అనుగ్రహం మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు సిరిమిల్ల వరలక్ష్మి మధుసూదన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మౌండా డివిజన్ ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ ధర్మకర్త. మారడపల్లి డబుల్ బెడ్రూమ్ కథకు ఈసారైనా శుభం కార్డు పడుతుందా? నేతల పంతంతో అధికారులు ఈసారైనా విజయవంతంగా పంపకాలు చేస్తారా? ఆపేశారు. మరి అధికారులు రెవెన్యూలు ఎవరు తింటారు, ఎవరు ఎమ్మెల్యే ఎవరు తింటారు, అసలు మా పేర్లు లీస్ట్ అలా కూడా లేవు.
స్థానిక ఎమ్మెల్యే అడుగు ముందుకేయకుండానే అది ఇవ్వడం సాధ్యమేనా? ఎంపీ కార్పొరేటర్ పట్టుతో జనవరి 2 దాటితే ఇక గృహప్రవేశాలు జరిగిపోతాయా? మా అత్తమ్మ వాళ్ళది 5 ఇల్లులు రావాలి, ఒక్క ఇల్లు అలా 15 మంది ఉన్నాం మేము. తీసుకోవడానికి లబ్ధిదారులు సిద్ధం, ఇవ్వడానికి అధికారులు మాత్రం వెనుకడుగు వేయడానికి కారణం ఏమిటి? ఈ తలనొప్పి తమకెందుకు లేని అధికారులు వాయిదాలు వేస్తూ కథను ఏళ్ల తరబడి నడిపించేస్తున్నారా? అన్నమా వాళ్ళని వాళ్ళే వచ్చి అమ్మ మీకు ఇల్లు కట్టిస్తాం, మేము 4 ఉంటాం 4కి ఇస్తాం, 5 ఉంటే 5కి ఇస్తాం అన్నారు. ఎవరికి ఇవ్వలేదు. వచ్చిన ఒకే కుటుంబంలో అందరికీ వాటా వేశారనే ఎమ్మెల్యే బ్రేక్ వేస్తున్నారా? గతనాడు రాసిచ్చినట్లే ఇవ్వాలని ఎంపీ పట్టుబడుతున్నారా? కంటోన్మెంట్ మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ కథలో అసలు లోగుట్టేమిటి? ఎమ్మెల్యే అడుగు ముందుకు వేయకపోవడానికి కార్పొరేటర్ మెరుపు ధర్నాతో ఒత్తిడి పెట్టడానికి కారణం ఏమిటి? వాచ్ ఫోకస్ డబుల్ పై నేతల పంతం ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. పూరి గుడిసెలు చిన్న చిన్న కుటీరాలుగా ఉన్న మారేడుపల్లిలోని ఆ ప్రాంతాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పక్కా ఇండ్లు కట్టిస్తామని ఖాళీ చేయించారు. అయితే ఆనాడు మళ్ళీ మనకి ఇస్తారో ఇవ్వరో అంటూ కొందరు ఖాళీ చేయించడానికి మొరాయించడంతో వారిని ఖాళీ చేయించడానికి వారికి ఉన్న ఇబ్బందులు అడిగి తెలుసుకొని ఇక వారి అంగీకారం ప్రకారం వారి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ఆధారంగా తలా ఒకటంటూ నోట్ రాసి ఖాళీ చేయించారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఖాళీ చేసిన ఇండ్ల కట్టడం పూర్తయిన అనంతరం 466 వరకు డబుల్ బెడ్రూమ్లు కట్టగా అందులో 250 వరకు మొదటి లిస్టులో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అందించింది. ఇక రెండో లిస్టు అనగానే అవినీతి ఆరోపణలతో పాటు పలు ఇబ్బందులతో రెండో లిస్టుకు గ్రహణం పట్టినట్లుగా మారడంతో రెండో లిస్టులో సుమారు 150 మందితో లిస్టు రెడీ అయినా అది మాత్రం ఆమోదం పొందకుండా చక్కర్లు కొడుతూనే ఉంది. కుటుంబంలో ఒకరికి ఇల్లు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటే సుమారు 5 ఏళ్లు కావస్తున్నా ఎదురు చూసిన మిగతా వారికి మాత్రం ఇల్లు రాకపోగా ఒకటి ఇచ్చాం కదా అంటూ ఆనాటి ఒప్పందాన్ని తూచేస్తున్నారు అన్నది వారి ఆరోపణ కాగా అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్తున్నారు అన్నది బాధితుల వాదన. ఆ ఉన్న జాగలనే ఉండాలనేసి ఉన్నాము. ఆ జాగలకు ఇల్లు ఇస్తామంటేనే ఇచ్చినాం. ఆ జాగకు మాకు 3 కొడుకులు, నాకు ఒక్క కొడుకు ఇయ్యలేదు, ఇల్లు లేదు, కిరాయి కట్టుకునే ఉంటున్నాం. ఉద్యోగాలు చక్కగా లేవు. మా రోగాలకు పెడతారా వాళ్ళు, మా ఇల్లు కిరాయి కడతారా, వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారా? అయితే డబుల్ బెడ్రూమ్ల పంపిణీకి పలుమార్లు స్థానిక ఎమ్మెల్యేగా శ్రీగణేష్ ప్రయత్నం చేయగా ఆ ప్రయత్నం కాస్త దాని వెంట శనిపడ్డట్టే అన్నట్లుగా మారిపోయింది. ఎప్పుడు లిస్టు ముట్టుకున్నా ప్రతిసారి కలెక్టర్లు అధికారులు మారడం, మరలా విచారణ మొదటికి రావడం జరిగిపోగా ఇక చివరి దశకు చేరింది అనుకుంటే అది కాస్త మాకందరికీ అని వారు పట్టుబడడంతో ఆ సంఖ్య కాస్త సుమారు 180 వరకు చేరినట్లు సమాచారం. అయితే నారాయణ జోపిడి సంఘంతో పాటు గుర్తించిన పలువురు నిరుపేదలకు కూడా ఇక్కడ మిగిలిన వాటిలో ప్రవేశం కల్పించాలని శ్రీగణేష్ ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం కాగా పెట్టిన లిస్టులో చాలా మందికి ఒక్కొక్కటి చొప్పున అందినా వారి కుటుంబానికి మొత్తంగా అందరికీ కావాలని లిస్టు తయారు చేయించారన్నట్లుగా ఉండడంతో ఆరోపణలు వినిపిస్తుండటంతో అదే నిజమని ఆయన కూడా అడుగు ముందుకు వేయడం లేదంటూ ప్రచారం సాగుతుంది. బయట వారికి కాకుండా మాకే ఇవ్వాలంటూ వారు పట్టుబడుతున్నట్లుగా సమాచారం కాగా ఇంకా అంత క్లియరెన్స్ కలెక్టర్ వద్ద నుంచి తీసుకుని పనిచేద్దాం అనుకున్న సమయంలో కొందరు కోర్టు ద్వారా ఇండ్లు మంజూరు చేయించుకుంటే మరికొందరు మమ్మల్ని కాదని ఇస్తే తమ అక్కడే చేస్తామంటూ కలెక్టర్ కూడా వాదన వినిపించడంతో ఇక లేనిపోని గొడవల కన్నా అయ్యప్ప స్వామి మాలా విరమణకు 28వ తేదీన వెళ్లి వచ్చిన తర్వాత ఆలోచిద్దామన్నట్లుగా ఆయన గప్చుపైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో తమ ఒత్తిడితో ప్రభుత్వం అధికారులు దిగిరావాలని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ప్రయత్నాలు చేస్తుండగా అందుకు వారి కష్టాన్ని అర్థం చేసుకున్న ఎంపీ ఈటల రాజేందర్ కూడా మద్దతు పలికారు. దీంతో మెరుపు ధర్నాతో అంతసేపు చేద్దామనుకున్న అధికారులు కాస్త ఇప్పుడు ఎలా చేద్దామంటూ ఆలోచనలు పడగా ఏదో ఒకటి చేసి త్వరగా ఇచ్చేయాలంటూ ప్రస్తుతం పావులు కదుపుతున్నారు. తమ పంతానికి అధికారులు తలగ్గాల్సిందేనంటూ బీజేపీ నేతలు ఒత్తిడి తెస్తుండగా స్థానిక ఎమ్మెల్యే నుంచి ఎటువంటి గ్రీన్ సిగ్నల్ రావడంతో దానికి తోడు అధికారులు కూడా ప్రస్తుతానికి సెలవు పెట్టడంతో ఇప్పుడు ఈ ఎంపిక ఎప్పుడు పూర్తవుతుందన్నది ప్రశ్నగానే మారగా జనవరి 2వ తేదీన ఇవ్వకపోతే ఇక నేరుగా తాళాలు పగలగొట్టి గృహ ప్రవేశాలు చేస్తామంటూ అంతా ధీమాగా ఉన్నారు. ప్రస్తుతం అన్ని పంపకాలు పోను సుమారు 40 వరకు మిగులుతాయంటూ అంచనా కాగా ఆ 40 వేరే ప్రాంతానికి చెందిన నిరుపేదలకు అందించాలని ఎమ్మెల్యే ఆలోచన చేస్తే కాదు అవి కూడా వారికే కావాలంటూ పుకార్లు కాస్త ఆయన వద్దకు చేరినట్లు సమాచారం కాగా తన కొద్ద వచ్చి లెక్క తేల్చినప్పుడే ఇక పంపకాలంటూ ఎమ్మెల్యే కూడా ధీమాగా ఉన్నట్లు సమాచారం కాగా మరి జనవరి 2వ తేదీ తర్వాత ఏం జరగబోతుందనేది వేచి చూడాలి. కంటోన్మెంట్ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మోండా డివిజన్ ప్రజలకు హ్యాపీ క్రిస్మస్. యేసు ప్రభు అనుగ్రహం మీపై ఎల్లవెళ్లా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రభు చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మరియన్ రోజారియా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ. నీకా నాకా అంటూ అంతర్గతంగా ఈటల వెంటాడి కొట్లాడుకుంటున్న నేతల వారు మరిప్పుడు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఒకటైపోయారా? కుర్చీ కోసం ఈటలను టెన్షన్ పెట్టిన ఇద్దరు ఇప్పుడు మనలో ఇద్దరిలో ఒకరంటూ డిసైడ్ అయ్యారా?
కలిస్తే పులకరింపులు, కుర్చీ విషయానికి వచ్చేసరికి దూరాలు. మరి ఈరోజు కొత్తగా ఏంటి వారిద్దరు ఒకటయ్యారా? వాచ్ ఫోకస్. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ ప్రస్తుతం తన 9 ఏళ్ల పాలన అందించి తన మార్కును కంటోన్మెంట్ బోర్డు పరిధిలో పదిలం చేసుకున్నారు. అయితే ఫిబ్రవరి సమీపిస్తుందనగానే ఇప్పుడు అందరిలో ఆశ పుట్టగా ఆ ముందు వరుసలోకి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి దూసుకొచ్చారు. అయితే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న ఆయన కాస్త రాష్ట్ర నాయకత్వాన్ని కలుస్తూ రావడంతో విషయం బయటకు పొక్కి ఇక ఆయన రేసులోకి వచ్చారంటూ చర్చ సాగింది. మేమేం తక్కువ తిన్నామా అంటూ మిగతా నేతలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బయోడేటాల మీద బయోడేటాలు అందించగా ఇక బీజేపీలో కుర్చీ కొట్లాట కాస్త పెద్ద అంతర్గత రచ్చగానే కనిపించింది. దీంతో ఇక నేతల మధ్య ముచ్చట్లు బంద్ కాగా ఈ రోజు మాత్రం నేతల మధ్య ముచ్చట్లు చూసి వారైనా మాట్లాడుకునేది అంటూ 1కి 10 సార్లు నేతలు ఆశ్చర్యంగా గమనించారు. ఇక అసలు విషయానికి వస్తే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకిషోర్ రెడ్డి నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ మధ్య కాసేపు ఆప్యాయ పలకరింపులతో పాటు ఇద్దరి మధ్య మనస్పర్ధలు పక్కకు పెట్టి నేడు అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకల్లో పలకరింపులతో మాట్లాడుకున్నారు. ఇక ఎంట్రీ ఇచ్చిన బానుక మల్లికార్జున్ కూడా ఆయనతో కాసేపు మాట్లాడగా ఇక రన్నింగ్ కామెంటరీ మాత్రం వస్తే నీకు లేకపోతే నాకు ఇద్దరిలో ఒకరు అన్నట్లుగా కనిపించడం విశేషం. రాష్ట్ర నాయకులతో పాటు కంటోన్మెంట్ నాయకులంతా ఈనాటి వేడుకల్లో సందడి చేయగా ఇద్దరు ఎదురుపడగానే ఏంటి కథ అని అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే సదాకిషోర్ రెడ్డి రథసారథిగా కారులో వెళ్లిపోగా కొంత సమయానికి భానుక బైక్ పై వెనకాలే వెళ్లిపోవడం ఈనాటికి కథకు బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా డిప్యూటీ స్పీకర్ మాజీ మంత్రి దివంగత టిఎన్ సదాలక్ష్మి జయంతి వేడుకలు ఇందిరా పార్క్ వద్ద ఘనంగా నిర్వహించారు. టిఎన్ వంశతులకు ఆధ్వర్యంలో సదాలక్ష్మి జయంతి వేడుకలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు అభిమానులు తరలివచ్చి టిఎన్ సదాలక్ష్మి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. మంత్రిగా 9 శాఖలు నిర్వహించిన ఏకైక మహిళా నాయకురాలు టిఎన్ సదాలక్ష్మిని కొనియాడారు. తొలిదశ తెలంగాణ ఉద్యమ రథసారిగా టిఎన్ సదాలక్ష్మి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి ఉద్యమానికి సిద్ధార్థకర్తగా నిలిచిన ఆమె సేవలు మరవలేనివని కొనియాడారు. వర్గీకరణ ఉద్యమం కొరకు బంగారాన్ని వెండిని అమ్మి ఉద్యమానికి ఆర్థిక సహాయం అందించిన మహానాయకురాలు టిఎన్ సదాలక్ష్మి అంటూ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు కొనియాడారు. ఆమె సేవలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రశంసించడం అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్న వారు గుర్తు చేసుకున్నారు. ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు ఎల్ ఆనంద్, జ్ఞానేశ్వర్, రోషన్, శత్రు, రాకేష్, అశోక్, హరి, గోపి, సునీల్తో పాటు పలువురు పాల్గొన్నారు. టిఎన్ సదాలక్ష్మి కుమారుడుగా తాను జన్మించడం ఎన్నో జన్మల అదృష్టమని టిఎన్ వంశతులకు తెలిపారు. ఆమె తల్లి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తన ముందున్న లక్ష్యమని తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తుకారంగేట్లోని నివాసం నుండి మొదలైన కార్యక్రమాలు పికెట్ కార్యాలయం వరకు కొనసాగాయి. శ్రీ పాండురంగ విఠలేశ్వర స్వామి దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిసి వైకుంఠ ఏకాదశి ఆహ్వాన పత్రికను అందజేశారు. సికింద్రాబాద్ జింకానా గ్రౌండ్ లో బాక్సింగ్ రింగ్ షెడ్ నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు బాక్సింగ్ కోచ్ తో పాటు విద్యార్థుల వినతి పత్రాన్ని అందజేశారు. జింకానా మైదానంలో కావాల్సిన మౌలిక సదుపాయాల కొరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. న్యూ బోయిన్పల్లి హనుమాన్ కోఆపరేటివ్ సొసైటీలోని అయ్యప్ప స్వామి దేవస్థానంలో మట్ఫోర్ట్ తుల్కం తమ్మాన్ దేవాలయంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్, బల్వంత్ రెడ్డి, ప్రభాకర్ యాదవ్, శరత్, మధుశేఖర్ తో పాటు పలువురు ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామికి ఆశీర్వదించాలి. చాలా మళ్ళీ అయ్యప్ప మాకు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రైస్తవులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మరో చోట హిందువులతో కలిసి సనాతన ధర్మంపై తన సందేశాన్ని అందించి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. కులమతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని తన సందేశాన్ని అందించారు. ప్రతి పండుగను ఘనంగా జరుపుకోవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని సనత్ నగర్ లోని మెథడిస్ట్ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బన్సలాల్పేట, బోహిగూడ ప్రాంతంలో 3,50,00,000 రూపాయల వ్యయంతో గ్రేవీ యార్డ్ పనులను పూర్తి చేయడం జరిగిందని తలసాని తెలిపారు. క్రైస్తవులకు ప్రత్యేకంగా ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందన్నారు. పాస్టర్ అశోక్, జోయల్, శామ్యూల్, సత్యానంద్, ప్రవీణ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కొలన్ బాలరెడ్డి, సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, ఖలీల్, కొలన్ భూపాల్ రెడ్డి, నోమన, గోపిలాల్, చౌహాన్, బాలరాజ్, హార్సింగ్, చర్చి సభ్యులు ప్రశాంత్, దాయాక, రాజగోపాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం సనత్ నగర్ లోని ఈ రోజు మన భారతదేశంలో అత్యంత ఎడ్యుకేషన్ లో ముందున్నారంటే అది క్రైస్తవులు లేనటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అనంతరం సనత్ నగర్ లోని విశ్వ చైతన్య విజ్ఞాన ఉత్సవంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. హిందూ ధర్మం తత్వశాస్త్రంలో సూర్య భగవానుడి ఆరాధనకు ఉన్న ప్రత్యేకతను తెలిపారు. గోవులకు పూజలు నిర్వహించి దైవంగా భావిస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తలసాని వెంట పాల్గొన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ శ్రీ పాండురంగ విఠలేశ్వర వెంకటాద్రి స్వామి దేవాలయం వైకుంఠ ఏకాదశికి ముస్తాబవుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున ఆలయంలో విశేష పూజలు నిర్వహించనున్నారు. గోదా ధనుర్మాస ఉత్సవం, గోదా కళ్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 30న పూజా కార్యక్రమాలు తెల్లవారుజాము నుండి ప్రారంభం కానున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తన ప్రత్యేకతను చాటుకునేలా ఆలయ చైర్మన్ అల్లాడి గౌరీశంకర్ ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో ఉత్తరద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆలయ కమిటీ సభ్యులతో పాటు దాతల సహకారంతో 5 లక్షల రూపాయలను ఖర్చు పెడుతూ ఉత్తరద్వారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తరద్వారంలో స్వామివారిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల అపార నమ్మకం. ఆలయంలో జరిగే వైకుంఠ ఏకాదశి పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు ఆహ్వాన పత్రికను గురువారం ఆలయ చైర్మన్ అల్లాడి గౌరీశంకర్ సారథ్యంలో ఆలయ ధర్మకర్తలు నందికంటి రవి, శ్రీనివాస్, వీరేష్, పరమేశ్వరి, ఎక్సాఫిషియో మెంబర్ రాజగోపాల్ అందజేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ హయాంలో చిరస్మరణీయంగా నిలిచేలా సొంత ఖర్చులతో ఉత్తరద్వారాన్ని ఏర్పాటు చేసి ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటుండడం పట్ల ఎమ్మెల్యే శ్రీ గణేష్ వారిని అభినందించారు. చెర్రబోయిన నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగింది. చెర్రబోయిన కిట్టు యాదవ్ సోదరుడు చెర్రబోయిన ఈశ్వర్ యాదవ్ నివాసంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. నగరం నలుమూలల నుండి అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున తరలివచ్చి భజనలు, కీర్తనలతో స్థానిక పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికమయంగా తీర్చిదిద్దారు. గొల్లకిట్టు సోదరుడు ఈశ్వర్ యాదవ్ కు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. మొదటి నుండి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నాయంటే ముందు వరుసలో ఉంటారు. ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని ఈశ్వర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంటారు. ఈశ్వర్ యాదవ్ కుమారులు చెరుపైన మణిదీప్ యాదవ్ మాలధారణలో ఉన్నారు. మరో కుమారుడు శివరాజ్ యాదవ్ వారితో పాటు పలువురు అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. మారేడుపల్లి ప్రాంతం భజనలు, కీర్తనలతో మారుమ్రోగింది. స్వామియే శరణయ్యప్ప నామస్మరణతో సరికొత్త ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. దేశ మాజీ ప్రధాని భారతరత్న దివంగత అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పలు చోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 4వ వార్డ్ కంటోన్మెంట్ అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ అగ్రనాయకులతో కలిసి కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. వాజ్పేయి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సికింద్రాబాద్ మహబూబ్ కాలేజ్ లో జరిగిన కార్యక్రమంలో కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. వర్చువల్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందించిన సందేశాన్ని ఆసక్తిగా విన్నారు. సనత్ నగర్ తో పాటు సంజీవ నగర్ లో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ వారోత్సవంలో కొంతం దీపికా నరేష్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అయోధ్య లడ్డు ఆ నాయకుడికి మంచి పేరును తీసుకొచ్చింది. కంటోన్మెంట్ చరిత్రను దేశ నలుమూలలా చాటి చెప్పేలా అయోధ్య లడ్డును తయారు చేసి స్వామివారికి అందించడంతో బీజేపీ సీనియర్ నాయకుడు నాగభూషణ్ రెడ్డికి ప్రత్యేకంగా అయోధ్య లడ్డు పేరుతో నామకరణం లభించింది. ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయంటే చాలు లడ్డూలతో ప్రత్యక్షమై అక్కడ ఉన్న నాయకుల నోటిని తీపి చేస్తూ అయోధ్య లడ్డు నాగభూషణ్ రెడ్డిగా మరింత ప్రశంసలను నాగభూషణ్ రెడ్డి అందుకున్నారు. కంటోన్మెంట్ జేబీఎస్ బస్టాండ్ వద్ద ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి పార్కులో గురువారం నిర్వహించిన అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకల్లో పాల్గొన్న నాగభూషణ్ రెడ్డి వందలాది లడ్డులను తీసుకొచ్చి కార్యక్రమానికి హాజరైన వారి నోరును తీపి చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు లడ్డూలను అందజేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు లడ్డూలను పంచుతూ వాజ్పేయి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులతో పాటు పోలీసు అధికారులకు సైతం లడ్డూలు అందజేసి నోరు తీపి చేశారు. భారతరత్న అవార్డు గ్రహీత మాజీ ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఆ బీజేపీ నాయకుడికి ఎక్కడలేని అభిమానం. ప్రతి సంవత్సరం అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలు వచ్చాయంటే బస్తీలో పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు నందుల చిన్న వీరయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ నగర్ లో ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని వారన్నారు. సీనియర్ నాయకులు సత్యనారాయణ, రవి, బాలనరసింహ, నగేష్, వెంకట్, ప్రశాంత్, జిత్తు, మల్లికార్జునులతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వీట్లు పంచి జయంతి శుభాకాంక్షలను చిన్న వీరయ్య తెలిపారు. भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। మోండా డివిజన్ చెన్నై మైదానంలో నిర్వహించిన కంటోన్మెంట్ క్రికెట్ లీగ్ మ్యాచ్ కు యువకుల నుండి మంచి స్పందన లభించింది. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని బీజేవైఎం మహంకాళి జిల్లా సికింద్రాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ మ్యాచ్లలో పలు టీంలు పాల్గొని ట్రోఫీని కైవసం చేసుకునేందుకు పోటీ పడ్డాయి. చెన్నై మైదానంలో గురువారం అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా బీజేవైఎం నాయకులు నిర్వహించారు. బహుమతుల అందజేతలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, ముషీరాబాద్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే పూసా రాజు,
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మిలతో పాటు పలువురు పాల్గొని క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ప్రతి సంవత్సరం బీజేవైఎం మహంకాళి జిల్లా ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని అధ్యక్షుడు మద్దూరి శివాజీ, అల్లం శివకుమార్ యాదవ్లు తెలిపారు. క్రికెట్ టోర్నమెంట్స్ ను విజయవంతం చేసిన బీజేవైఎం టీం సభ్యులకు వారు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. రాబోయే కాలంలో యువత ఒక సన్మార్గంలో దేశ పురోగమనంలో భాగం పంచుకోవాలని చెప్పి వారు ఏ పిలుపైతే ఇచ్చిందో ఆ పిలుపులో భాగం. క్రిస్మస్ ను పురస్కరించుకుని సికింద్రాబాద్ లో పలు చర్చిలు విద్యుత్ అలంకరణలతో ముస్తాబయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా పలువురు క్రిస్టియన్లు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చర్చిలో ప్రత్యేక మత ప్రార్థనలు నిర్వహించారు. యేసు ప్రభువును దర్శించుకుని బిషప్ ఆశీర్వచనాలు తీసుకున్నారు. విద్యుత్ దీపాల కాంతుల మధ్య చర్చిలు ముస్తాబయ్యాయి. సెయింట్ మేరీస్ చర్చికి ప్రత్యేక ప్రార్థన కోసం క్రిస్టియన్లు భారీగా తరలిరావడంతో ప్రత్యేక ఏర్పాటు చేశారు. బిషప్ల ప్రార్థనల మధ్య క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఆయన రాకతో చర్చి ఫాదర్లంతా ఆనందంతో ఘనంగా స్వాగతం పలికారు. అంతలా ఎందుకంటే అధికారులు అడ్డొచ్చినా, స్థానికులు ఇబ్బంది పెట్టినా చర్చి స్థాపనతో ఆయన తనవంతు సహకారం అందించడంతో 30 ఏళ్ల నాడు ఆయన అందించిన సహాయంతోనే ఈ చర్చిల ఏర్పాట్లంటూ బోర్డు మాజీ విపి జంపన సేవలను పలువురు అభినందించారు. మీద ప్రార్థన చేసుకుంటున్నామండి. ఎక్కడ కూడా సమాధి ఉండేది, సమాధి ఫంక్షన్ హాల్ ఉంటే ఆ సమాధి ఫంక్షన్ హాల్స్ కూడా బయటికి వెళ్ళిపోతే మనల్ని ప్రేమించి అప్పుడు ఇదేమీ లేదండి. క్రిస్మస్ ను పురస్కరించుకొని పలు కంటోన్మెంట్ లో పలు చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. బోయిపల్లి మైదానం వెనుక ఉన్న చర్చితో పాటు బాపూజీ నగర్ చర్చి ఏర్పాట్లో వారికి నాడు జంపన్న అందాదండలతో ఏర్పాటు కాగా నేడు ఆయన ఎంట్రీతో ఘన స్వాగతం పలికి ఆయన విలువను తెలియజెప్పారు. ఆయన చేతుల మీదుగా కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేయగా తన వంతు సహకారం అందించి వారి కృతజ్ఞతలను అందుకోవడంతో పాటు ఇక తన వంతుగా సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయంటూ తెలియజేశారు. బాపూజీ నగర్ బాపిస్టు చర్చ్, శివాలయం వీధి, ఫెయిత్ వన్ చర్చి, అయ్యప్ప సొసైటీ కాలనీలో పెంటాకస్టల్ చర్చితో పాటు పలు చర్చిల్లో జరిగిన వేడుకల్లో అతిథిగా జంపన ప్రతాప్ పాల్గొన్నారు. కార్యక్రమంలో పాస్టర్లు జాన్ విక్టర్, దినకర్, జీవరత్నం, నాగేశ్వరరావు, మూర్తితో పాటు పలువురు పాల్గొని జంపనను సన్మానించారు. అనంతరం కంటోన్మెంట్ తీర్థుల కాంతమ్మ ఆలయంలో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో అతిథిగా జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి పడిపూజను పురస్కరించుకుని ప్రత్యేకంగా స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వాములు జంపన్న ప్రతాప్ ను సెలవుతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పలువురు స్వాములు పాల్గొన్నారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జకుల మహేష్ రెడ్డి పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఒకచోట అయ్యప్ప స్వామి పూజలు, మరోచోట క్రిస్మస్ వేడుకల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చిన్నతోకటలో జరిగిన అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమంలో జకుల మహేష్ రెడ్డి పాల్గొని ఆ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భిక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు. సతీష్ గురుస్వామి, సంజీవ్ గురుస్వామి, కృష్ణారెడ్డి, విజయ్, సురేష్ రాజు, శ్రీకాంత్ రాజు, మహేందర్, రాజేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని కంటోన్మెంట్ 1వ వార్డులోని పలు చర్చిలలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రైస్తవులకు జకుల మహేష్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఫెయిత్ హోమ్ చర్చ్, బాపిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియా, హల్లెలూయా పెంటాకోస్ట్ చర్చ్, బ్లెస్సింగ్ రివ్యూస్ మినిస్ట్రీ చర్చ్లలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాస్టర్లు జాన్ విక్టర్ శీలం, బిఎన్ మూర్తి, నాగేశ్వరరావు, జీవరత్నంతో పాటు పలువురు మహేశ్వరుడిని ఘనంగా సత్కరించి ప్రభు ఆశీర్వాదాలను అందజేశారు. అందరి భక్తులందరికీ కూడా అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. పెద్దలు జీవరత్నం గారి ఆశీర్వాదం. మోండా డివిజన్లో కాంగ్రెస్ ఆశావాహ నేత బద్రీనాథ్ యాదవ్ స్పీడ్ పెంచారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉరుకులు పరుగులు తీస్తూ పలు చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో చేరబోయిన బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. మోండా డివిజన్లో అంబేద్కర్ నగర్ చర్చ్, లోహియానగర్ ఇండిపెండెంట్ చర్చ్, అంబేద్కర్ నగర్ జోనా చర్చ్, షారోన్ చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవుల మధ్య కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షల్లో బద్రీనాథ్ యాదవ్ తెలిపారు. పలు చర్చిల్లో క్రైస్తవులకు తన సందేశాన్ని బద్రీనాథ్ యాదవ్ అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న బద్రీనాథ్ యాదవ్ ను పలు చర్చిల పాస్టర్లు, కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. వారికి మరియు వారి బృందం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
కంటోన్మెంట్ 2వ వార్డ్ సుఖోత్ గోస్పాల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు సందడిగా జరిగాయి. పెద్ద ఎత్తున క్రైస్తవులు సుఖోత్ చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. అర్ధరాత్రి నుండే ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. చర్చిలో క్రైస్తవులు కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలను జరుపుకున్నారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్యామ్సన్ రాజు కుటుంబ సభ్యులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సుఖోత్ చర్చిలో కేక్ కట్ చేసి పాస్టర్లకు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిరోజు యేసుక్రీస్తు బోధలతో మంచి మార్గంలో నడిపిస్తున్న పాస్టర్లను శ్యామ్సన్ రాజు కుటుంబ సభ్యులు శాల్వతో సత్కరించి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభు అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు శ్యామ్సన్ రాజు తెలిపారు. పాస్టర్ ఎలీషా, మోహన్, నాగరాజు, ఇజ్రాయిల్, చిన్న, రాజు, మహేందర్, శ్రీనివాస్, సురేష్, విజయ్, పాండు, వరప్రసాద్, అజయ్ కుమార్, రాహుల్, సృజన్, నర్సింగ్, సంపత్తో పాటు పలువురు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ పలు చోట్ల జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పలు చర్చిల నుండి వచ్చిన ఆహ్వానం మేరకు అతిథిగా పాల్గొని వారి సన్మానాలను అందుకున్నారు. హల్లెలూయా పెంటెకోస్టల్ చర్చిలో జరిగిన వేడుకల్లో ముప్పిడి మధుకర్ పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. బిషప్ జాన్ విక్టర్, పాస్టర్ కిరీటి దినకర్తో పాటు పాస్టర్లు మూర్తి, మహేష్, నరేష్, చార్లెస్, టీమోతి, యాకూబ్ తదితరులు ముప్పిడి మధుకర్ను ఘనంగా సన్మానించారు. క్రిస్మస్ ను పురస్కరించుకుని ప్రముఖ వైద్యురాలు మానసను కలిసి శుభాకాంక్షలు ముప్పిడి మధుకర్ తెలిపారు. అనంతరం కంటోన్మెంట్ లో పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ తో కలిసి ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు. మనుషుల్లోని చీకట్లను పారద్రోలి వెలుగును నింపడానికి యేసుక్రీస్తు భూమిపై అవతరించారని ప్రముఖ బైబిల్ ప్రచారకుడు పీజే స్టీఫెన్ పాల్ అన్నారు. నేడు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని బడ్ఫోర్ట్లోని కేజీఆర్ విక్టోరీ గార్డెన్లో పీజే స్టీఫెన్ పాల్ ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రేయర్కు వేల సంఖ్యలో క్రైస్తవ భక్తులు పాల్గొన్నారు. యేసు ప్రభు అవతరించింది అంధకారంలో ఉన్న తన భక్తులను కాపాడటానికి వచ్చారని, యేసును విశ్వసించే ప్రతి ఒక్కరూ పరిశుద్ధులవుతారని పౌల్ తన ఉపన్యాసంలో పేర్కొన్నారు. ప్రేమ, దయ, కరుణ చూపే యేసు ప్రభు చూపిన దాంట్లో ప్రతి ఒక్కరూ నడిస్తే ఎలాంటి కష్టాలు దరిచేరవని పీజే స్టీఫెన్ పాల్ ప్రార్థనలో వివరించారు. దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకల్లో బీజేపీ సీనియర్ నాయకుడు, ఐటీ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ వాస్వాని పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. కంటోన్మెంట్ లో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఎంతో మంది నాయకులకు అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శంగా నిలిచారని దినేష్ వాస్వాని అన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డ్ పికెట్ కంటోన్మెంట్ అటల్ బిహారీ వాజ్పేయి పార్క్ లో నిర్వహించిన జయంతి వేడుకల్లో బీజేవైఎం 3వ వార్డు నాయకుడు నరేష్ యాదవ్ పాల్గొని అటల్ బిహారీ వాజ్పేయి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. పార్క్ లో అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేసి కంటోన్మెంట్ కు పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చారని ఆయన అన్నారు. దేశ ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లి డివిజన్ లో పలు చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రైస్తవులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆరా నగర్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో వృద్ధుల మధ్య క్రిస్మస్ వేడుకలను ముద్దం నరసింహ యాదవ్ జరుపుకున్నారు. ఓల్డ్ బోయినపల్లి లక్ష్మీ నరసింహ కాలనీలో బాపిస్ట్ చర్చ్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముద్దం నరసింహ యాదవ్ పాల్గొన్నారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. యేసు ప్రభు అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకోవడం జరిగిందని ముద్దం నరసింహ యాదవ్ తెలిపారు. అందరికీ హ్యాపీ క్రిస్మస్. అలాగే గత 20 సంవత్సరాల క్రిస్మస్ వేడుకలతో నాయకులు బిజీ అయ్యారు. వార్డుల వారీగా నాయకులకు ఆహ్వానాలు అందడంతో చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. 2వ వార్డు ఇందిరమ్మనగర్ లో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ న్యూ పవర్ ప్రేయర్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పాస్టర్ నేమియా శ్రీనివాసరావు, ప్రవీణ్, హరీష్ లు టిఎన్ శ్రీనివాస్ ను ఘనంగా సత్కరించారు. మోండా డివిజన్ కాంగ్రెస్ నాయకుడు చిరబోయిన సంతోష్ యాదవ్ డివిజన్ లో పలు చోట్ల క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మారేడుపల్లి అంబేద్కర్ నగర్ లో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ నగర్ లో సీనియర్ నాయకుడు యేసురత్నం జన్మదిన వేడుకలను సంతోష్ యాదవ్ నిర్వహించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ లో పలు చోట్ల అయ్యప్ప స్వామి పడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగాయి.
3వ వార్డు మట్ఫోట్లో మణికంఠ భక్త సమాజ ఆధ్వర్యంలో మధుకర గురుస్వామి, యాదగిరి గురుస్వాముల ఆధ్వర్యంలో జరిగిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో కంటోన్మెంట్ 4వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం బాలాజీనగర్లో నల్లరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో ఏఎల్ ఆనంద్ పాల్గొన్నారు. కిరణ్ కుమార్, శత్రు, రాకేష్, జ్ఞానేశ్వర్, రోషన్, హరి తదితరులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామి మాలదాడిలో శబరిమల చేరుకున్న కంటోన్మెంట్కు చెందిన అయ్యప్ప స్వాములు ఆ స్వాముల వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. భక్తి శ్రద్ధలతో తీర్థయాత్రలు చేస్తూ రాష్ట్రాలను దాటుతూ ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు. కండికొండ దినేష్ స్వామి, మేకల రాజేష్, నిఖిల్ స్వామి, వినయ్, సంతోష్ స్వామి, సురేష్ స్వామి, కుర్మి అశోక్ స్వామి, నరేష్తో పాటు పలువురు మాలధారులు ఇరుముడితో శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకుని మొక్కులను స్వామికి సమర్పించి తిరుగు ప్రయాణమయ్యారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం జరిగింది. శివస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. నాగేష్ గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ ఫౌండర్ ఆండాలమ్మ, యాదవ్ సంఘం సభ్యులు సతీష్ యాదవ్, సుశీల్ యాదవ్, సందీప్ యాదవ్, కిషోర్ యాదవ్లతో పాటు పలువురు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లిలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవంలో బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు టిఎన్ శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. ఈ నెల 27న మెట్టుగూడ డివిజన్ అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగే మండలం పూజా మహోత్సవంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లపై ట్రాఫిక్ పోలీసు అధికారులతో పాటు జీహెచ్ఎంసీ అధికారులతో మెట్టుగూడ కార్పొరేటర్ రాసూరి సునీత సమావేశమై పలు సలహాలు, సూచనలు అందజేశారు. మెట్టుగూడ అయ్యప్ప స్వామి దేవాలయానికి పెద్ద ఎత్తున స్వాములు తరలిరానున్నట్లు, ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలపై దృష్టి పెట్టడం జరుగుతుందని రాసూరి సునీత తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్లో స్థలాలను కోల్పోతున్న బాధితులతో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సమావేశమయ్యారు. ప్యాటేజీ నుండి డైరీ ఫార్మ్ రోడ్లో పలు ఇళ్లు, దుకాణాలు కోల్పోతున్నారు. బాధితుల నష్టపరిహారం విషయంలో స్వస్థత లేకపోవడంతో ఆందోళనకు గురవుతూ వస్తున్నారు. తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిన్నతోకట్ట సంజీవయ్య నగర్ కమ్యూనిటీ హాల్లో బాధితులు ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బాధితులకు ఎదురవుతున్న ఇబ్బందులను ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేసేలా కృషి చేస్తారని ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. మార్కెట్ విలువలకు 3 రెట్ల నుండి 4 రెట్ల పరిహారం అందేలా సాధ్యమైన చోట భూమికి భూమి విధానంలో పరిహారం కల్పించాలని కృషి చేస్తారని ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. బాధితులు ఆందోళనకు గురి కావద్దని, వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఈటెల రాజేందర్ తెలిపారు. కంటోన్మెంట్ 1వ వార్డు న్యూ బోయిన్పల్లి కంసారి బజార్ శ్రీ బోళా శంకర మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని భక్తుల మధ్య పంచాంగ నిర్వాహకుడు పండరి రాధాకృష్ణ నిర్వహించారు. భక్తులకు క్యాలెండర్ను రాధాకృష్ణ అందజేశారు. దాతల సహకారంతో క్యాలెండర్ను రూపొందించడం జరిగిందని, భక్తులకు ఉచితంగా క్యాలెండర్ను అందజేయడం జరుగుతుందని పండరి రాధాకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో కేశవరావు, పరమేష్, కిషన్, శంకర్ మాధవ్, విఠల అశోక్, మౌనిక, సాయి, టింకు, రాజు, మల్లేష్, గాయత్రులతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు చిన్నతోకట్ట జీఎం అంజయ్య మెమోరియల్ హిందూ శ్మశాన వాటిక స్థలం కమిటీ సభ్యులతో ఎంపీ ఈటెల రాజేందర్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశ్వరరెడ్డిలు సమావేశమయ్యారు. హిందూ శ్మశాన వాటిక అభివృద్ధిపై చర్చించారు. జీఎం అంజయ్య శ్మశాన వాటికతో పాటు ఓల్డ్ ఎయిర్పోర్ట్ లో ఉన్న హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఎంపీ నిధులు కేటాయించి శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేయాలని శ్మశాన వాటిక కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తప్పకుండా తన సహాయం అందిస్తారని ఎంపీ ఈటెల రాజేందర్ కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.